Welcome to my maths class. Subtractions do fast. Subtraction tricks. Type 9. We have already discussed 8 types. This is type 9. Here 1000 minus 48. If there are 3 zeros, when there are 3 zeros and here 3 numbers, we have subtracted as all the numbers from 9 and the last number is from 10. If we do like this, we get 9 minus 4, 50, 10 minus 8, 2. 1000 minus 48 is equal to 52. Is it correct? It is wrong. Therefore, when there are 3 zeros, we have 3 numbers here. Therefore, we have to put 0 before 4. So now there are 3 digits. 3 zeros, 3 digits. Now subtract all the numbers from 9 and the number in the units digit from 10. 9 minus 0, 9. 9 minus 4, 5. 10 minus 8, 2. Therefore, 1000 minus 48 is equal to 952. Similarly, here it is 1000 minus 28. There are 3 zeros here after 1, but here there are only 2 digits. Therefore, keep 0 before 2. Now subtract all the numbers from 9 and the units digit place units digit from 10. 9 minus 0, 9. 9 minus 2, 7. 10 minus 2, 8, 2. So if this is 10,000, 4 zeros here. Here 3 numbers. Therefore keep 0. So subtracting 9, 9, 9 and 10. 9 minus 0, 9. 9 minus 4, 5. 9 minus 8, 1. 10 minus 6, 4. So 10,000 minus 486 is equal to 9,514. Here 1 lakh minus 236. Here there are 5 zeros. So here are only 3 numbers. Therefore keep 2 zeros before 2. Now subtract all the numbers from 9 and the last digit from 10. So 9 minus 0, 9, 9 minus 0, 9, 9 minus 2, 7, 9 minus 6, 10 minus 6, 4. Therefore 1 lakh minus 236 is equal to 99,764. Thus we can subtract the smaller numbers from bigger numbers very quickly using this method. And the last method is next. So type 10. Number 1, 8,000 minus 3,987. జనరల్గా మామూలు పద్ధతిలో అయితే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి తెచ్చుకుంటాము, అది 10 అవుతుంది. ఈ 10లో నుంచి మళ్ళీ ఒకటి తెచ్చుకుంటే అది 10 అవుతుంది, ఇదేమో 9 అవుతుంది. ఒకటి తీసుకొచ్చాం, మళ్ళీ ఈ 10లో నుంచి ఇక్కడికి ఒకటి తీసుకొస్తే అది 1 9 10 అవుతుంది. ఈ 10లో నుంచి ఒకటి తెచ్చాం కాబట్టి ఇది 9 అవుతుంది. 10లో నుంచి 7, 9లో నుంచి 8 ఇలా సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇదంతా చాలా టైం టేకింగ్ కాబట్టి దీంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసి దీంట్లో నుంచి కూడా 1 సబ్ట్రాక్ట్ చేసి అప్పుడు వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయటం, అది ఈజీ. ఇప్పుడు దీంట్లో నుంచి 8,000లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 7,999. ఇప్పుడు దీంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 3,986. 87లో నుంచి ఒకటి 86. ఇప్పుడు మనం ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 9 minus 6, 3. 9 minus 8, 1. 9 minus 9, 0. 7 minus 3, 4. ఇలా చేయాలన్నమాట. ఇక్కడ ఇట్లా పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు థౌజండ్స్ జీరోస్ వచ్చినప్పుడు. ఇప్పుడు 6,000 minus 3,152 కూడా అట్లాగే రెండిట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. రెండు ఒక్కొక్కటి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేసిన ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూనే వస్తుంది అన్నమాట. సో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 6,000 నుంచి 5,999 వస్తుంది. దీంట్లో 3,152లో నుంచి ఒకటి తీసేస్తే 51. 3,151. సో 2848 వచ్చేస్తుంది. దీన్ని కూడా అలాగే చేయాలన్నమాట. ఒక 999 దీంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 2,980. సో 9 minus 0, 0. 9 minus 8, 1. 9 minus 9, 0. 4 minus 2, 2. ఇట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా
ఫుల్ హోల్ నెంబర్ ఉన్నప్పుడు థౌజండ్స్ ఉన్నప్పుడు ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. పై నెంబర్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి కింద నెంబర్ల నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన నెంబర్లను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆ డిఫరెన్స్. సో ఇప్పుడు దాకా మనం చేసిన సబ్ట్రాక్షన్స్లో పై నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి, కింద నెంబర్ తక్కువగా ఉంది. అప్పుడు మనం 9లో నుంచి 9 తీసేయడం అలా చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బారోయింగ్ చేయాలి. ఈ బారోయింగ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దీనికి వేరే మెథడ్, లెఫ్ట్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి తీసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి రైట్ నుంచి చేయకుండా లెఫ్ట్ నుంచి చేస్తాం అనమాట. లెఫ్ట్ టు రైట్ సబ్ట్రాక్ట్ చేద్దాం, లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ 7 - 3 4, 1 - 6 అంటే 1లో 6 పోదు అంటాము. అప్పుడు 6 - 1 తీసుకోవాలి, 5 తీసుకోవాలి. రివర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి బార్ పెట్టుకోవాలి. మళ్ళీ 5 - 2 3, 2 - 9 4 కాబట్టి 9 - 2 7. ఇది కూడా బార్ పెట్టుకోవాలి అనమాట. అంటే ఇప్పుడు దీన్ని 2 పార్ట్ చేస్తాము. 45 బార్. ఇక్కడ ఇంతవరకే తీసుకుంటే ఈ 4 అనేది 40 అవుతుంది. బార్ 5 అంటే -5 అనమాట, అంటే అది 35. ఇక్కడ ఇది 30 టెన్స్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ కూడా ఇంత పార్ట్ మాత్రం తీసుకుంటే ఇది యూనిట్స్, ఇది టెన్స్ అనమాట. కాబట్టి 40, ఇదేమో -5. అట్లాగే ఇది 30, ఇదేమో -7. 30 - 7 అంటే 23. సో హోల్ నంబర్, ఈ నంబర్ ఏమవుతుంది 4 5 బార్ 3 7 బార్ అనేది 3523, 3523 అవుతుంది అనమాట. డిఫరెన్స్ కావాలంటే మీరు చేసి చూసుకోండి, అలా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ 7521 -3632. ఇప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ చేద్దాం. 7 - 3 4, 5 - 6 పోదు కాబట్టి 6 - 5 1. రివర్స్ చేశాను కాబట్టి బార్ పెట్టాలి. 2 - 3 పోదు, రివర్స్ చేస్తే బార్ 1. 1 - 0 1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 2 సపరేట్ చేస్తే ఇక్కడ 40 - 1 39 అవుతుంది. కానీ ఇక్కడ 39 బార్ 1 వేసుకోండి. ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి. ఈ 2 నెంబర్స్ తీసుకుంటే ఇది 90, 9 అనేది 90 అవుతుంది. 90లో నుంచి 1 తీసేయాలి, -1 అన్నమాట, అంటే 89. ఈ చివరి నెంబరు మొదటి నెంబరు అట్లాగే ఉంటాయి కాబట్టి ఇదేమవుతుందంటే 3891 అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా బారు ముందుండేటట్టు యూనిట్స్ ప్లేస్లో రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అలా సపరేట్ చేసి చేసుకోవాలి. సో ఇక్కడ 2 వరుసగా బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని సింప్లిఫై చేసి తర్వాత ఈ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ తీసుకున్నాము. అప్పుడు 3891 వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8123 - 3268. ఇప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 - 3 5, 1 - 2 పోదు కాబట్టి 2 - 1 1 బార్, 6 - 2 4 బార్, 8 - 3 5 బార్. ఇక్కడ వరుసగా 3 నెంబర్స్కి బార్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలి 51. ఇక్కడ ఏంటంటే 50 + 1 బార్ అంటే 50 - 1 49 అయింది. సో 49 బార్ 5 బార్ 49 బార్ 4 బార్ 5. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇది 90 -4 అంటే ఎంత 86. సో 4 8 6 5 బార్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇవి 2 నెంబర్లు తీసుకోవాలి. 6 8 బార్ 4 8 60 - 5, 60 - 5 అంటే 55. therefore 4855. దీని వాల్యూ 4855 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో 8 - 3 5, 2 - 1 2 - 1 1, 9 - 9 0, 9 - 1 రివర్స్ చేస్తే 8 బార్ వచ్చింది. సో 8 బార్ వచ్చినప్పుడు ముందు 0 ఉంటే మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయలేము కదా. కాబట్టి ఏం చేయాలంటే ఇంతవరకు తీసుకోవాలి. 0కు లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్ కూడా తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది 100 + 8 బార్ అనమాట. ఇది 100 + 8 బార్ అవుతుంది. ఈ 5 అలాగే ఉంటుంది. 8 బార్ అంటే -8. సో 100 - 8 అంతా 92. therefore 5
దిస్ ఈజ్ ఈక్వల్ టు 5092. ఇక్కడ 0 పెట్టాలి ఈ ప్లేస్లో, ఎందుకంటే ఇది 100 మనం తీసేసుకొని 8 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఈ ప్లేస్లో 0 వస్తుంది. సో 5092 వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5162 మైనస్ 3999. 5 minus 3 subtraction 2. 9 minus 1 8, so 8 bar. 9 minus 6 3 bar. 9 minus 2 7 bar. సో ఫస్ట్ ఈ రెండు తీసుకున్నాం. ఇవి రెండు తీసుకుంటే ఇది 20 ప్లస్ 8 బార్ అంటే 20 minus 8. 20 minus 8 అంటే 12 ప్లస్ నెక్స్ట్ 3 బార్ 7 బార్ ఉంది. నెక్స్ట్ ఈ రెండు తీసుకోవాలి. ఈ రెండు తీసుకున్నప్పుడు 1 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇది 20 ప్లస్ బార్ 3 అంటే 20 minus 3. 20 minus 3 అంటే 17. ఇది 7 బార్ ఉంది. నెక్స్ట్ ఇవి రెండు తీసుకోవాలి. ఇవి రెండు తీసుకున్నప్పుడు నీకు 70 ప్లస్ 7 బార్. 70 minus 7 అంటే 63. సో 1163 వస్తుంది అన్నమాట. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా క్విక్గా చేయగలుగుతారు. దేనికైనా ప్రాక్టీస్ చాలా ముఖ్యము. మొదట్లో ఇది కొత్త పద్ధతి కాబట్టి కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అంటే మనం ఎప్పుడు కూడా ఆ పాత పద్ధతికి బారోయింగ్ పద్ధతికి అలవాటు పడ్డాం కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గాను టైం టేకింగ్ కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఫాస్ట్గా చేసే పద్ధతి అన్నమాట. సో ప్రాక్టీస్ చేయండి. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.